స్ట్రాంగ్ లేనప్పుడు స్వామీజీని పెట్టుంటే అది కరెక్ట్గా ఉండేది. ఎందుకు ఈయనకు బీజేపీ అటు నుంచి ఉంటది కాబట్టి, గాలి జనార్దన్ రెడ్డి ఆల్రెడీ మన బీజేపీలో చేరాడు కాబట్టి ఆ రూట్ లో నుంచి కంట్రోల్ చేయగలిగారు. 3 లక్షల ఓట్ బ్యాంక్ ఎందుకు పోవాలి అని. ఇప్పుడు అదే ముస్లింలు మొన్న ఆయన పెట్టిన ప్రోగ్రాంలకు వస్తున్నారు, ముస్లింల ఆలోచన మార్చగలిగానని ఆయన చెప్తున్నాడు స్వామీజీ. వీళ్ళు అది నమ్మట్లేదు. అక్కడనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ఓట్లు పోతాయని అనుకున్నారు. అందుకని స్వామీజీని రానిలేదు. ఆ ముక్కనే పిలిచి చెప్పారు. ఆయన నువ్వు ఆ లెక్కనైతే గనక అంటే ముస్లిం ఓట్ల కోసం నువ్వు మార్చేస్తానన్నప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీ ఎందుకు బొత్తు పెట్టుకున్నట్టు నువ్వు ప్రాక్టికల్ గా? భారతీయ జనతా పార్టీకి నార్త్ ఇండియాలో అంతా ముస్లింలు ఓట్లు వేస్తుంటే ఇక్కడ ఏ పోతే ఏపించడమే కదా నీ పని. ఈయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని తెలిసిన తర్వాత ఈ పిలుపు రావడం, బాబు గారిలో ఒక భయం స్టార్ట్ అవడం, తన అభ్యర్థి ఓడిపోతాడేమో అని పిలిచి చర్చించారా? ఇంకా వేరే కారణం ఏదైనా ఉందా? అదేం లేదు. యాక్చువల్ గా పార్లమెంటు అసెంబ్లీ రెండింటికి చేద్దాం అనుకున్నారు ఆయన స్వామీజీ. ఇండిపెండెంట్ గా రెండు సీట్లకి చేద్దాం అనుకున్నారు. ఇవ్వకపోతే పార్లమెంట్ సీటు అందుకని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు అందుకే ఈయన పిలిచి మాట్లాడేస్తే గనక ఈయన ఎక్స్పెక్ట్ చేశారు, ముందు అసెంబ్లీ జోలికి పోనీయకుండా చూద్దామని ఎక్స్పెక్ట్ చేశారు. బాలకృష్ణకి దెబ్బ రాకుండా మీరు అసలు ముందు వద్దు, పొత్తు అదే పోటీ వద్దు, దయచేసి అర్థం చేసుకోండి, డ్రాప్ అయిపోండి అని అడిగారట. డ్రాప్ అవడానికి ఒక రీజన్ చెప్పండి అంటే రీజన్ లేదు ఆయన దగ్గర. రీజన్ అంటే ఏముంది? టీడీపీ కోసం డ్రాప్ అవ్వాలి. అదే మా కోసం ఎందుకు చేయాలి? ఈయన ఎందుకు చేయాలి టీడీపీ కోసం? ఎందుకు చేయాలి టీడీపీ కోసం? ఆయన ఎందుకు త్యాగం చేయాలి? లేదు. కొన్ని భారతీయ జనతా పార్టీకి అక్కడ లైఫ్ వస్తుంది అందుకోసం అని ఉందా? లేదు. అక్కడ ఆయన ఏం చెప్పలేకపోయాడు సమాధానం. అందుకని ఈయన నిర్ణయం తీసుకున్నారు స్వామీజీ, రైట్ వీళ్ళ ఉద్దేశం ఏంటి, ముందు ఇక్కడైనా బాలకృష్ణ దగ్గరైనా ఉండకూడదు అనేది. అంటే